ఒక చిన్న తప్పు ప్రాణశిక్షగా మారిందా? విజయనగరంలో శత్రురాజులు దాడి చేయబోతున్నారని వార్త వచ్చింది. రాయలవారు మంత్రులతో కలిసి ఒక రహస్య సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ సమావేశం ఎవరికీ అనుమతి లేకుండా లోపలికి రావడానికి అనుమతి లేని సమావేశం. అప్పుడే రామకృష్ణుడు ఆలోచించకుండా లోపలికి ప్రవేశించాడు. సభలో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా అతన్ని చూశారు. రాయలవారి ముఖం కోపంతో మారిపోయింది. లోపల ఏమి జరుగుతుందో తెలియకుండా రావడం ఒక తప్పు, సమయం సందర్భం లేకుండా మాట్లాడటం మరో తప్పు. ఇలాంటి తప్పులు మన్నించలేనివి. రామకృష్ణుడు ఏదో చెప్పబోయాడు. మహారాజా, నేను ఈ అసందర్భ ప్రేలాపిని ఊరు బయట 4 వీధులు కలిసిన కూడలిలో కంఠం వరకు పాతి పెట్టండి. ఎవరక్కడా అని గట్టిగా అరిచాడు రాయలు. రాజభటులు వెంటనే లోపలికి వచ్చారు. సభ ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. రామకృష్ణుడిని భటులు పట్టుకొని వెంటనే తీసుకెళ్లారు. కొద్దిసేపటికి అతన్ని గోతిలో పాతిపెట్టి కంఠం వరకు పూర్తి చేశారు. ఇప్పుడు రామకృష్ణుడు బతికుండగానే పాతి పెట్టబడ్డాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే పార్ట్ 19 కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.